సాగునీటి ప్రాజెక్టులకు 5,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూసేకరణ R&R కోసం నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మిడ్ మానేరు ఎడమ కాలువ పనులను వెంటనే పునః ప్రారంభిస్తామని వివరించారు. పత్తిపాక రిజర్వాయర్ను ఫాస్ట్ ట్రాక్ లో పూర్తి చేయాలని ఆదేశించారు. పత్తిపాకతో కొత్తగా 10,000 ఎకరాలకు సాగునీరిస్తామన్నారు. 2.40 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణే లక్ష్యమని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఆగస్టు నెలాఖరులోగా పత్తిపాక DPR సిద్ధం చేస్తామని తెలిపారు. 96% పూర్తయిన రోళ్లవాగుపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. రోళ్లవాగుతో 15,000 ఎకరాల చివరి ఆయకట్టుకు నీరు అందజేస్తామని చెప్పుకొచ్చారు. భూసేకరణ, టెండర్లు, అనుమతులను సమాంతరంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి పెండింగ్ సమస్యను యాక్షన్ పాయింట్ గా మార్చాలని సూచించారు.